తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక లెక్కల ఏదైతే మనం పెడతామో అటువంటి దానిలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక వ్యక్తి కానీ కొంతమంది కానీ ఈ సైఫనింగ్ ఆఫ్ చేసినటువంటి కౌంటింగ్లో చేసిన తర్వాత పట్టుబడిన తర్వాత కేసు పెట్టిన తర్వాత దాన్ని ఏదో రికవరీ చేసిన తర్వాత కేసు క్లోజ్ చేయటము అటువంటి కూడా జరగడం జరిగింది. సామాన్యంగా చట్టాలు ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు పరిహారంగా ఇది ఇచ్చేసరి దట్ ఈస్ నాట్ అబ్జాల్వ్డ్ హిస్ క్రైమ్ రిమైన్స్. కానీ ఏదో కేసు క్లోజ్ అయినంత మాత్రాన అతను చేసిన తప్పు అది అబ్జాల్వ్ కాదు. ఇది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. అయితే ఇటువంటి ఏదైతే జరుగుతున్నాయో తిరుపతి దేవస్థానంలో ఇది ప్రజల ఒక మనోభావాలతో సంబంధించిన విషయాన్ని కోట్లాది మంది ఆ దైవం మీద నమ్మకం పెట్టుకున్నటువంటి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది భక్తులు కూడా బాధపడేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ వాళ్ళ మనోభావాన్ని, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఒక భక్తిని మనం దృష్టిలో పెట్టుకొని దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదో 75,000 72,000కు చేసేసి అతని ఆ కేసు క్లోజ్ చేస్తే ఆ 14 కోట్ల ఒక డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ 14 కోట్లు ఉన్న 72,000 ఎందుకు దొంగతనం చేస్తున్నారు అనే విధంగా అనుమానాలు వస్తుంటాయి. దే సంథింగ్ మోర్ టు సీ ఇన్ దిస్ అని చాలా వరకు మనం ఆలోచించాలి. ఏంటంటే ఇవన్నీ కూడా భక్తుల ఒక నమ్మకాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. అది ఏదైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి గత ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అక్కడ ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు వసతు భక్తులకు వచ్చేటటువంటి వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు కలిగిస్తూనే ఉన్నారు. ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారు, హాస్పిటల్స్ ద్వారా కానీ దాని ద్వారా కానీ. కానీ అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, అటువంటి ఒక సంస్థలో ఇటువంటి అన్ని పనులు జరుగుతున్నాయంటే దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పవిత్రమైనటువంటి స్థలంలో మనం అక్కడ ఈవెన్ చిన్న ప్రాక్టికల్గా చూస్తే కూడా ప్లాస్టిక్ కూడా అక్కడ వాడటానికి వీలేదు. గాజు గ్లాసులు ఇస్తారు. అక్కడ స్మోకింగ్ కూడా అలౌడ్ లేదు, తంబాకు అలౌడ్ లేదు. అంటే పవిత్రంగా మనం పెట్టుకున్నాం. ఆ పవిత్రతలో ఎవరైనా చిన్న సొమ్ము దొంగతనం చేసినా అది ఆ పవిత్రతకే అది మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఒక అపవిత్రమైన సంఘటనలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగకూడదు అనేది మనందరి ఒక ఆలోచన. కాబట్టి ఇంత చిన్న ఇన్సిడెంట్ కింద చూడొద్దు ఇది. దీని మీద మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సీరియస్గా రిపోర్ట్ ఏమొచ్చింది ఏంది దాంట్లో నేను పోకుండా దీని మీద ఇంకా విచారణ జరపాలి, ఇంకా విషయాలు బయటికి తవ్వాలి. ఇటువంటి ఎన్ని జరిగినాయి కూడా తీయాలి. మనం ఎప్పుడు వింటుంటాం చిన్న చిన్న సంఘటనలు మర్చిపోతూ ఉంటాం. మనం లడ్డూల విషయంలో విన్నాం, దాని విషయంలో విన్నాం, డాలర్ల విషయంలో విన్నాం. ఏది ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగినటువంటి దీంట్లో తప్పకుండా మన భక్తులకు ఒక మనోభావాన్ని ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి దీని మీద పూర్తి వివరాలు తెలుసుకునే అధికారం ఉన్నది. కౌంటింగ్లో ఏం జరుగుతున్నది, సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎట్లా జరుగుతున్నది, ఇవన్నీ తర్వాత సంగతి. కౌంటింగ్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుబడితనాలు ఏమున్నాయి, వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి పంపించాల్సిన అవసరం ఉన్నది. మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని కూడా సాంకేతికమైన పరిజ్ఞానం కూడా వాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ, మరి యాజమాన్యం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఒక మన భాను ప్రకాష్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని విషయాన్ని ప్రజలకు తెలవాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ఒక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.